ఇందు మూలంగా సమస్త కళాశాల విద్యార్థులకు మనవి చేయనది ఏమనగా మన చేతిలో మాస్టర్లు జలగండ్రయ్యారని అందరూ తెగ ఆనందపడుతున్నారు. మనం మాత్రం ఇలాంటి ప్లాంతర పగిడి చేతుల్లో క్లీన్ బోల్డ్ అయ్యే డేంజర్ ఉంది. బీ కేర్ఫుల్ గై. ఇంకా ఏమిట్రా సంగతులు? అమ్మెలా ఉంది? అమ్మా ముసల్దాన్లా ఉందిరా. పచ్చిదాన్ని తెచ్చుకోండి అయితే. అలాగే. అంతా బాగున్నారా నాన్న? ఇక్కడ అందరూ బాగానే ఉన్నారమ్మా. అది సరే గాని మీ ఇంజనీర్ ఎలా ఉంది? దానికేమిరా బంగారం. ఒరే బంగారం, మీ నాన్న ఫోన్ రా. నీ మాట వింటుందా? అది ఇప్పుడు నీ కూతుర్లా కాదురా, మా మనవరాల్లా ఉంది. అలా అని మరీ గారం చేయకండి. ఒరే, నిన్ను పెంచింది కూడా మేమేరా, అది మర్చిపోవద్దు. హాయ్ డాడ్. హాయ్ సంజు. హౌ యు కీపింగ్? తెలుగులో మాట్లాడుకోలేరా, మాకు కూడా అర్థం అవుతుంది. అవునరా, నాకు డౌట్. వాళ్ళు నిన్ను మార్చారా, నువ్వు వాళ్ళని మార్చావా? వీళ్ళని మార్చడమా? మీ అమ్మ ముందు చూసావు, అన్నపూర్ణమ్మ. ఈవిడ పెద్ద ముదురు, మీ నాన్న టెంక. ఇద్దరు కలిసి నన్నే అనకాపల్లి ఆంకళంలో తయారు చేశారు. అందుకే డాడీ నేను హాస్టల్లో ఉంటానన్నాను. అందుకే కదరా నేను నిన్ను అక్కడ ఉంచాను. అమ్మాయి గారు టైం అవుతుందండి. ఓకే బాయ్ డాడీ, కాలేజ్ కి టైం అవుతుంది. రోజు ఎందుకమ్మా? నాకు రోజంతా బాగుండాలి కదా. బాయ్ బాయ్. పట్టుకో పట్టుకో. హలో, నిన్నే డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావు? రోజు రేపు రేపు అంటున్నావు. 1 అవర్ లో నా డబ్బులు నా దగ్గర ఉండాలి. తప్పదా? తప్పదు. ఇది పట్టుకో. 15 minutes లో నయా పైసలతో సహా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. 15 minutes. కూర్చో. బం బం బోలే శంఖం మోగిలే డమ్ డమ్ డోలే సిలరేగిందిలే బం బం బోలే రాను రాను అంటూ చిన్నదేం రమిల గుడికొచ్చే చిన్నదేం. ఒరే ఆగు, అంత పెద్ద హిట్ సాగ్ ఎందుకు అలా కొని చేస్తావు? కరెక్ట్ గా ఆర్పి పట్నాయక్ లా పాడితే నీ పేరెందుకు కడుక్కుంటారు రా చేతిరాజు. ధర్మ చేతి చేయలేతే మానే, ముందు చెప్పెట్టుకో. నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరేమో నువ్వు నేను. ధర్మం లేదండి వెళ్ళు. ఐసి నాకు నువ్వు వెళ్ళవయ్యా వెళ్ళు. నాకు నువ్వు నీకు వెళ్ళవయ్యా వెళ్ళు. నేను నిన్ను అడిగానమ్మా. అడుగుతా అనుకున్నాను. ఐమ్ సారీ. గుడ్డోడి సారీ ఏం చేసుకుంటాడమ్మా? షెల్టర్ ఉంటే వేయండి. ₹100 ఉంది, చిల్లర లేదు. ₹100 చిల్లర నా దగ్గర ఉందమ్మా, నేను ఇస్తాను కదా. మీరే లెక్క పెట్టుకోండి అమ్మా. ఇదిగో 100. ఇది 100 కాదనుకుంటానమ్మా. గుడ్డివాడివి నువ్వా నేనా? 100% మీరు కాదమ్మా, నేనేనమ్మా. మరది 100 కాదని నీకెలా తెలుసు? అంటేనమ్మా, ఆ భగవంతుడు గుడ్డలకు కొంచెం స్పెషల్గానే ఎక్కిస్తాడమ్మా. నేనెందుకో ఇది ₹100 నోటు కాదేమో అనుకుంటున్నానమ్మా. నేను చెప్తున్నాను, అది ఖచ్చితంగా 100. ఓకే, ఏమంటావే? 100. ఏమే? అవును 100.
మీ అందరికి వందేనమ్మా. మీ అందరికి వందైతే నా బంధం నాకు వందేనమ్మా. వందే బాతరం. నా కుట్టేసింది, నా కుట్టేసింది, మళ్ళీ కుట్టేసింది కట్టు చేవా. అబ్బాయే సంతగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచానికి. అబ్బా మంచి బిట్టు. పుట్టాడు కదండి, కనిపిస్తుంది. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచన్న పడ్డారే. లింగంగా ఉన్నాడేంట్రా? ఏ కళ్ళు తప్పినాయా? లింగంగానే. ఈ గెటప్ ఏంట్రా? మీకేట్రా? మీ ఫాదర్స్ మీరు అడగగానే పాకెట్ పని చేస్తారు, కానీ మా ఫాదరు అదో టైపు. మొన్న సెకండ్ ఇయర్ మార్క్ లిస్ట్ చూసి నా పాకెట్ పని కట్ చేసాడు. నీకు తెలుసు కదా, మనకి ఇది లేకపోతే నిద్ర పట్టదు. అందుకని అప్ అండ్ డౌన్ లో పాకెట్ పని కవర్ చేస్తాను. రెడ్డి సాయంత్రం క్వార్టర్ కవర్ చేస్తావా? వాటర్ కాదు, హాఫ్ ది కవర్ చేసా. ఫుల్గా నూకేసింది. ఎవర్రా? పప్పుల బర్రి 90 తీసుకొని 100 చెప్పి కాగితం మీద రాసిచ్చింది. ఎందుకు చేసే పని అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పా. ఏం చేసిందిరా? నా నలుగులో నవ్వులు పాలు చేసింది. రేపటి నుంచి నేను వీధిలో తలెత్తుకుని ఎలా తిరగండి? నా ఫ్రెండ్స్కి ఏం సమాధానం చెప్పమంటారు? ఏం జరిగిందిరా? అసలు తప్పంతా నీదమ్మా. ఇలా దోస్తులు వేసేసి మేమందరం బయటకు వెళ్ళిపోగానే పవిత్ర బంధం, పిన్ని, నారియో నారియల్ సీరియల్స్ యాడల్తో సహా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి చూసేయడం కాదు. వయసుకు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉందా? ఆ పిల్ల బయటకు వెళ్ళి ఏం చేస్తుందో తెలుసుకోకలేదా? అసలు ఏమైందో సరిగ్గా చెప్పరా. చెప్తాను. దాని మార్కులు చూసావా నువ్వు? చూసాను. ఇంగ్లీష్ లో 91, సైన్స్ లో 96, మ్యాథ్స్ లో 100కు 100. అసలు మన వంశంలో ఉందా నాన్న ఇలాంటిది? మీ తాతల దగ్గర నుంచి నీ వరకు ఎవరైనా ఇలాంటి మార్కులు తెచ్చుకున్నారా? అంత గొప్ప వంశంలో పుట్టి మనందరి పరువు తీసింది అన్న. ఇది ఏదో సంసార పక్షంగా 30-40 నీలాగా, పోనీ 50-55 నాలాగా, మరి 91 ఏంటన్న అసహ్యంగా? అసలు బుద్ధుందా నీకు? 91 అర్థం చేసుకో. నీకే 30-40, మరి 96. సారీ సార్, ఎవరండి మీరు? క్వశ్చన్లు మేమేస్తాం, సమాధానాలు చెప్తే చాలు. ఏం కావాలి సార్ మీకు? మీ ఆస్తి పాస్తులు ఏం అక్కర్లేదండి. ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారో, ఏమేమి వెలగబెడుతున్నారో చెప్తే రాసుకుంటాం. మల్టీపర్పస్ హౌస్ హోల్డ్ సర్వే అమ్మా. బాబోయ్, సారీ సార్, తెలియక. మీరు కాఫీ టీ ఏమైనా తీసుకుంటారండి? అంటే కాఫీలు టీలు ఇస్తే మీరు చెప్పినట్టు రాసుకుంటాం అనుకుంటావా? అలా చెప్పండి, రాసుకుంటాం. గవర్నమెంట్ ఇది. రాసుకోండి సార్. మీరు వెళ్ళండి అన్న, నేను చూసుకుంటా. చూసుకో సార్. మన అలా కూర్చొని మాట్లాడుకుందాం. రండి. గవర్నమెంట్ మీద చేస్తావా? సారీ సార్, రండి. ఏ బుజ్జి, గెస్ట్లు వచ్చారు, కాఫీ పట్టరా. మీరు కూర్చోండి సార్, కూర్చోండి. ఇప్పుడు అడగండి సార్, చెప్తాను డీటెయిల్ గా. ఇంట్లో ఎంతమంది ఉంటారు టోటల్ గా? అమ్మ, నాన్న, ఓ పిచ్చి చెల్లి. మరి నువ్వు? సారీ సార్. గవర్నమెంట్ ఇది, కుదరదు. బాబు పేరేంటి? రామారావు గారండి. గారు. ఏం చేస్తుంటారు గారు? స్మగ్లింగ్. రాయమంటావు మాట? రాయమంటావు స్మగ్లింగ్ అని? రాస్తున్నా. అలా రాయకండి, రాయకూడదు కదా. పోనీ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ రాసుకోండి. రాసుకోండి. సారీ సార్, గల్తీ ఓకే, మాఫ్ కిచ్చి. అదరేం చేస్తుంటారు? ఆవిడ కూడా స్మగ్లింగ్ చేస్తుందా? చిచ్చి, ఆడవాళ్ళు కదండి, అలాంటివే లేవా? చెప్పు, రాసుకుంటా. గవర్నమెంట్ పిచ్చింది కదా, లేడీస్ ఎందుకు చేస్తారులేండి. పిచ్చి చెల్లి వచ్చింది. హౌస్ వైఫ్ అన్నమాట. అంతేననుకోండి, కాకపోతే చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నడుపుకుంటుందండి. అది ఆవిడ మీ గొడ్డు పెట్టి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నడిపితే మీరేమో తిని గాలి తిరుగుడు తిరిగి గవర్నమెంట్ మీద సెటైర్లు. ఏమిటా ఇండస్ట్రీ? బెల్ట్ బాంబులు అవి తయారు చేస్తుంటారు. మీ పెన్ సార్, రాసుకోండి. మరి తమరేం చేస్తుంటారు నాయన? నేనే ఉందండి, విమానాలు అవి హైజాక్ చేస్తుంటాను. అమ్మా పిచ్చి చెల్లి, పిచ్చి చెల్లి అన్న విమానాల హైజాకింగ్, తండ్రేమో స్మగ్లింగ్. ఏంటి ఈరోజు ఇంత రష్గా ఉంది? అయినా ఇంత లేట్ అంటే ఈరోజు నీకు? నీకేంటమ్మా, ఒకటే డ్రెస్. నేను 2 సార్లు మార్చుకురావాలి. ఇవాళ అందరం నించుని వెళ్లాల్సిందే. మనం కూర్చునే వెళ్తున్నాం. ఎలా? ఎక్స్క్యూజ్ మీ. గౌరీ, నీ బుక్ లో ఏం రాశాడు? మనిషిగా పుట్టినందుకు ఆనందించు, మంచి మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించు. ఫెంటాస్టిక్. అంత పెద్ద హీరో అయ్యుండి ఎంత ఫిలసాఫికల్ గా రాశాడు. ఎవరు? నీ బుక్ లో ఏం రాశాడే? నేత్రదానం చేయండి, వేరొకరికి వెలుగునివ్వండి. ఏం హ్యూమానిటీ, సచ్ ఎ గ్రేట్ హీరో. యా. ఎవరు? నీకు చెప్పాలా? జయ, నీ బుక్ లో ఏం రాశాడే? ఎవరంటే చెప్పారేంటండి? చిరంజీవయ్యా,
అరకులో షూటింగ్ గట్ట వెళ్తున్నాడు, మాకు కనిపించాడు, ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అన్ని చెప్పాలా నీకు డీటెయిల్ గా? చిరంజీవా చిరంజీవి అంటో అన్నా చిరంజీవి వచ్చాడంట. ఆగు, నువ్వు గుడ్డోడు కదా, నువ్వేం చూస్తావా? అంటే ఆయన కళ్ళ బ్యాంక్ ఉందట కదమ్మా, రెండు ఎక్కడ నడుపుకుందామని. ఏంట్రా స్టేషన్ ఏదో బాంబు పెట్టినట్టు పరిగెడతారు? బాంబు కదా, ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడట, అరికెళ్తాట షూటింగ్ కి. వాకడరా బాబు ట్రైన్ వెళ్ళిపోతే. ఏంట్రా చిరంజీవా ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద అరకు షూటింగ్ వెళ్ళిపోతున్నాడా? చూడరా చూడదుగో. అదేంటి గుడిసేస్తున్నాడు? అవును, నీకోసం గూడ్సే అరకు వెళ్ళిపోతున్నాడు షూటింగ్ కి. కొట్టాలంటే మళ్ళీ. చచ్చా, నా గురించి గుడిసేస్తే బాగోదు. మరి అదేంటి ఎలా ఉంది? ఎవరది? అదేరా తెల్లకాంతం మీద 100 రాసి ఇచ్చి 90 నొక్కేసింది పగిడి. అది ఎందుకు అలా చేసింది? అది ఎందుకు అలా చేసిందో నేను చెప్తానంట్రా. మన బ్యాచ్ అంతా కూర్చున్నారా? కూర్చున్నారు. వాళ్ళ బ్యాచ్ అంతా నించున్నారా? అందుకు. నిన్న నన్ను ఒక్కడనే యదవన చేసింది, ఇవాళ మన బ్యాచ్ మొత్తాన్ని యదవన చేసింది. దాన్ని వదలకూడదు. ఖూన్ కా బదలా ఖూన్, తుజే మేరీ కసమ్. మరి మావా ఎందుకు ఎవరు అమ్మాయి? ఇంకెవరు? కృష్ణ కాలేజ్ కంచు బ్యాచ్. ఓ, ఒకసారి దాని ఫేస్ చూపిస్తావా? ఫేస్ ఒకటే కాదు, మొత్తం చూపిస్తాను. పద పద. ఇటు పక్కదా? అవతల అవతల ఆ పక్క అమ్మాయి. సీను, నీ స్పెట్ సెట్ ఎవరా? ఇదిగోరా. ఓకే బాయ్ బాయ్. ఇప్పుడు చూడరా మనోడు. చిరంజీవికి నాగబాబు పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకో తమ్ముడున్నాడా? ఏ ఎందుకలా అడిగా? చూడు చూడు, ఈ యాంగిల్ లో చూస్తే చిరంజీవి కచ్చలేవు, ఈ యాంగిల్ లో ఏకదమ్ పవన్ కళ్యాణ్. ఓ మై గాడ్, నేను ఒప్పుకొని. మీసాలు తీసేస్తే నాకు మాత్రం అచ్చం అమీర్ ఖాన్ లా ఉంటాడనిపిస్తుంది. బట్టలు తీసేస్తే సల్మాన్ ఖాన్ లా ఉంటాడు. వీడేట్రా అక్కడికి వెళ్ళి చింపేశారనుకుంటే వీడిని ఆలాడుకుంటున్నారు. అలా చూడకు, అందరం లైన్ గా లవ్ లో పడిపోతాం. అయ్యో అలా నవ్వొద్దు, నా గుండెల్లో 1000 వైలెన్లు ఒకేసారి వాయించినట్లుంది. నీకు అలాగే ఉందా? క్రౌచింగ్ టైగర్ అనుకుంటే హిడెన్ డ్రాగన్ అయిపోయాడట్రా. అయ్యో అయ్యో అయ్యో, పెదాలెలా బిగించి చెప్పించకే మరి, మంత్రాలవి జపించి వెరీ సారీ, నొక్కింది వందోసారి, మనమంతా దెబ్బయ్యో ఇంకోసారి. చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు, ఒక ఆటోగ్రాఫ్ ఇస్తారా ప్లీజ్? What is it writing? ఆటోగ్రఫీ అంటే ఆటోబయోగ్రఫీ రాస్తున్నాడంటే. ఈ వయసులో మీలాగే అల్లరి చేయాలని, అందరినీ ఆట పట్టిస్తూ ఎంజాయ్ చేయాలని నాకు ఉంటుంది. కానీ భగవంతుడు నాకు అవకాశం ఇవ్వలేదు, ఎందుకంటే నేను మూగవాణ్ణి. హలో, ప్లీజ్ ఆగండి. వీఆర్ రియల్లీ సారీ అండి, మీరు ఇలా అని తెలియక. లేదు, మేము చాలా క్రూయల్ గా బిహేవ్ చేసాం, సారీ. అయ్యో బాబాయ్, వీడు కంట్రీ లేడు.
సారీ అండి. సారీ సారీ. फूल खिले हैं गुलशन गुलशन, फूल खिले हैं गुलशन गुलशन, कलकत्ता से आया हमारा गुलभूषण. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది, వీడు పుట్టక ముందు నుంచే పరిమళిస్తున్నాడు. ఈ పార్వదిన నాడు వీరికి ప్రతామహ అనే బిరుదుని ప్రదానం చేస్తూ సభను ఉద్దేశించి వారిని ప్రసంగించాలని కోరుతూ ఈ మైక్ వారి చేతులు పెడుతున్నాడు. కూర్చోండి కూర్చోండి. సార్ మారుతారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. అయ్యా మీరు ముయ్యండి, తమరు చెప్పండి. మీరందరూ చూపిస్తున్న ఈ మూగాభిమానాన్ని నేను ఎప్పటికీ గుండెల్లోనే దాచుకుంటానని మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నాను. నేను ఒక యాంగిల్లో చిరంజీవిలా ఉంటానని, మరో యాంగిల్లో పవన్ కళ్యాణ్ లా ఉంటానని గౌరవ సభ్యులు కృష్ణా కాలేజీ వారు మీ అందరి సమక్షంలో తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అయ్యా ఇది ఆనందించాల్సిన విషయం కాదు, ఆలోచించాల్సిన విషయం. ఎవరో తొందరపడ్డారు, మీరు చెప్పండి. కాబట్టి నాలో ఉన్న అన్ని యాంగిల్స్ ని ఒక్కడి కూడా దాచుకోకుండా వాళ్ళు వంచి శ్రమించి వారికి రోజుకొకటి చొప్పున చూపిస్తానని, మీ అందరి దగ్గర మరిన్ని బిరుదులు లాక్కుంటానని మీ అందరికి వాగ్దానం చేస్తున్నాను. హే రామ్ సీతారాం. మూగొండని డ్రామాలాడింది కాకుండా నన్నే తిరిగి కొడతావా? రే 96 రా. 96 ఏంటి? అదేరా ఆ వరుణ్ గాని చూసుంటది. వరుణ్ గాడు ఎవడరా? ఓ వరిగాడా? అవునరా, ఆంటీ చాలా వరి అయిపోయాడు. వర్రియా? అవునమ్మా వరిగాడే. వాడు వరుణ్ వీడి చరణ్ అలా పెద్ద డబల్ పట్ట. ఆ ఎవరు కూడా నాలాగే పుట్టి పెద్ద వరి అయిపోయాడు నా బతుక్కి. బొమ్మాయికైనా ఫేస్ వేసుకుని అమ్మాయిల దగ్గర మార్కులు కొట్టేస్తుంటాడు. ఇదిగో వాళ్ళందరూ వచ్చి నన్ను ఇలా కొడుతుంటారు. ఇంకా లాభం లేదురా, అదో ఏదో ఒకటి చేసేయాలి. బిల్లాడని చెప్పి పంపించేద్దామా? ఏయ్ షట్ అప్. పెద్ద వాతం కాదు నువ్వు ఇడియట్. ఇంకో యాంగిలా? బ్యాక్ అదిరింది. డిస్గస్టింగ్. లెట్స్ గో. బట్టలు అంటే చూడండి, బట్టలు లేకుండా చంపేస్తాను, నీకు దండ పెడతా. నేనన్నా బొట్టుని ఏందన్నా నాకు చంపుతాయంది. రాత్రి దొంగ సినిమా చూసాడమ్మా, పొద్దున్న నేను పొలాలు కొంచెం చంపేస్తాడమ్మా. మేడం మంచి కాఫీ పెట్టు. మేడమా? అయితే మేడంకి స్పెషల్ కాఫీయా? ఓకే అమ్మా. ఆడికి చిరంజీవి పిచ్చి. పిచ్చా? కాదమ్మా, ఫ్యాను. రండమ్మా కాఫీ తాదు కానీ. కూర్చోండి అమ్మా. ఏంటి స్వామి ఇతను? చాలా మంచోడమ్మా, మెగాస్టార్ సినిమాలు చూసిన వాళ్ళు అయిపోతాడు. స్వామి అమ్మా, ఈ కాఫీ నేను ఎక్కడో తాగాను. మేడంకి స్పెషల్ కాఫీయా? పద మేడం రాసుకో చూచి. కూర్చో. కాఫీ బాగుంది. ఎవరు చేశారు? మా రవణ పెట్టాడమ్మా. రవి? ఎవరు రమ్మన? రవణ మేడం పిలుస్తున్నారు. ఇతనే రవణ. శిరీష మీరా? రవి నువ్వేంటి ఇక్కడ? కాఫీ బాగుందా? చాలా. అది కాదు రవి, నువ్వు ఇక్కడ? ఈ హోటల్ మనోల్దే. మన ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? చాలా బాగున్నారు.
అవును మీరేంటి ఏమండి అన్నా అన్నా ఏమైందన్నా అన్నా లే అన్నా స్వామి త్వరగా కారుదా జాగ్రత్త అన్నా త్వరగా పట్టిది అన్నా అన్నా త్వరగా పోనీ డాక్టర్ 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 ఏమైంది డాక్టర్ త్వరగా చూడండి డాక్టర్ లోపల తీసుకురండి ఎలా ఉంది డాక్టర్? డాక్టర్ చనిపోయాడమ్మా. ఆ పేపర్స్ ఏంటి రవి? అతని భూమికి సంబంధించిన పేపర్స్. ఒక సంవత్సరం నుంచి ఈ పేపర్స్ పట్టుకుని ప్రతిరోజు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాడు. భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న పాపానికి టైంకి వడ్డీ కట్టలేదని అప్పిచ్చిన ఆ దొర ఎంఆర్ఓ ఆఫీస్లో లంచం ఇచ్చి భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు. ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎవరు నిజాయితీగా పనిచేయట్లేదండి. చెట్టు కట్టి నరకాలు ఒక్కొక్కడిని. నరికేడవేంటి రవి? నువ్వు కాగితం మీద ఒక బొమ్మ గీస్తావు, ఒక చోట సరిగ్గా రాదు, ఏం చేస్తావు? ఎరేజర్తో సరిచేస్తావా లేకుంటే ఆ పేపర్ని చింపేస్తావా? మరి మనుషుల విషయంలో ఎందుకు రాదు ఆ ఆలోచన? తప్పు చేసిన ప్రతి ఒక్కరిని నరుక్కుంటూ పోతే చివరికి మిగిలేది మనుషులు కాదు, శవాలు. పదరవి రా. పానుకోటి నర్సయ్య ల్యాండ్ ఎవరు చూస్తున్నారు? మీరెవరు? ఇదిగోండి అప్లికేషన్. ఇది డిస్ప్యూట్ ల్యాండ్, ఎవడేం చేయలేడు. నీ నిర్లక్ష్యం, నీ లెక్కలేనితనం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ఒక కుటుంబమే రోడ్డు మీద పడింది తెలుసా? ఏంటో మా గొడవ? హలో సార్. ఓకే సార్. You are dismissed. Pion! నేను ఒక పేపర్ ఇస్తాను, అది కలెక్టర్ గారికి ఫ్యాక్స్ చేయి. అలాగే మేడం. ఎవరమ్మా మీరు? ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ. మీ పరిస్థితులు నాకు తెలుసు. పని చేస్తేనే మీకు పూట గడుస్తుంది. పనులు మానుకుని మీరు ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. నేనే మీ ఊరొస్తాను. ఆ రోజు అరగంట వీలు చూసుకుంటే చాలు, మీ పని పూర్తయిపోతుంది. ఎంఆర్ఓ గారు ఏంటి ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే ఆఫీస్లో మీ పవర్ చూపించారట? అన్నయ్య, నువ్వు సస్పెండ్ చేసిన వ్యక్తి నా దగ్గరికి వచ్చాడమ్మా. పాపం కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడి వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి నా కళ్ళ ముందు చనిపోయాడన్నయ్య. కన్నీళ్లు ఎన్నిసార్లు తుడుచుకున్నా పోతాయి, కానీ వీళ్ల నిర్లక్ష్యంతో పేదవాళ్ల ప్రాణాలే పోతున్నాయి. అన్నయ్య, మన ఊరి సమస్య పేదరికం కాదు, నక్సలిజం.
నాలాంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ డ్యూటీలు సక్రమంగా చేయకపోవడం వల్ల విసిగిపోయిన జనం అడవిలో వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నారు. ఒక వ్యవస్థ ఇక్కడ సరిగ్గా పనిచేయనందుకే మరో వ్యవస్థ అక్కడ పుట్టింది. అందుకే నా పన్నం చేయనివ్వండి. స్నానం చేసి రండి, భోజనం చేద్దాం. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్కారం అమ్మా. ఇలా రండి. మీ ఊరు నుంచి కొందరు ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్స్ ఇచ్చారు. తను వాళ్ళ పేర్లు చెప్తారు, వాళ్ళని పిలవండి. అలాగే మేడం. వెళ్ళండి. మేడం, కాఫీ. నువ్వెప్పుడు వచ్చావు రవి? మీరు గంటకోసారి కాఫీ కావాలంటారు కదా, మాటి మాటికి వెళ్ళి రావడం ఎందుకని వచ్చేసా. రవి, ఈ కాఫీ కోసమైనా నేను పెళ్లి చేసుకోవచ్చు. అదేంటి అలా అనేసారు? దట్స్ ఎ కాంప్లిమెంట్. భలే వారండి బాబు. దండాలమ్మా. నమస్తే. ఇలా ఇవ్వండి. చెప్పండి మీ సమస్యలేంటో. పేరు తలుపుల వీరాంజనేయులు. ఉన్నది 3 ఎకరాల పొలం. చిన్నుపాటి ధనుంజయరావు అనే మహానుభావుడు అందులో 2.5 ఎకరాల భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు. అడిగితే నీ దిక్కున్న చోటు చెప్పుకోమన్నాడు. దిక్కులేనాడు కాబట్టి 1/2 ఎకరం భూమి మీదే పెద్ద కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అవునమ్మగారు, ఆ పొలం ఎలాగైనా తిరిగి ఇప్పించేయండి అమ్మగారు. ఆ పొలం కోసం 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను అమ్మగారు. వీరబాబు, వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసుకో. మేడం, దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరిస్థితులు ఇవే. వీళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే మాట్లాడాల్సింది వీళ్ళతో కాదు మేడం, మన ఊరి పెద్ద మనుషులతో. ఇందు మూలంగా 50 మంది గ్రామ ప్రజలకి తెలియజేయండి ఏమనగా, శ్రీరామగిరి గ్రామ పంచాయతీ మోతుబరి రైతులు, సన్న చిన్నకారు రైతులందరూ రేపు ఉదయం 10 గంటలకి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రావాలా. హలో, ఎవరు? నమస్తే బాబాయ్, నేను ఈశ్వర్ రెడ్డి. ఎలా ఉన్నావు? బాగున్నా. చెప్పు బాబాయ్, శిరీష్ ఎంఆర్ ఆఫీస్లో భూ సమస్యల గురించి రేపు మీటింగ్ ఏర్పాటు చేసింది. ఈ విషయం మన వాళ్ళంతా ఎలా తీసుకుంటారో అర్థం కావట్లేదు. అందుకనే మీకు ఫోన్ చేశాను. శిరీష్ చెప్పింది చేయండి, అదే మనకి కలిసి వస్తుంది. సరే బాబాయ్, ఉంటాను. నమస్తే మేడం. నమస్తే అమ్మా. కూర్చోండి. పొలాల్లో పండిన పంట కోతకొచ్చినా ఈ రోజుకి ఒక్క గింజ కూడా తెగకుండా పక్షులకు, పందికొక్కలకు ఆహారంగా పోతుందంటే దానికి కారణం ఇది. ఈ ఊరికి పట్టిన దౌర్భాగ్యం మీరు చేసిన అక్రమాల చిట్టా. కడుపు మంటతో ఉన్నవాళ్లు మీరు చెప్పిన కూలీకొచ్చి ఎందుకు పనిచేస్తారు? దౌర్జన్యాలు చేసి దిక్కున్న చోటు చెప్పుకోమన్నారు. ఇప్పుడు అడవే వాళ్ళకి దిక్కైంది. అది ఎవరి తప్పు? మొత్తం 100 ఎకరాల పైచిలుకు భూమి వాళ్ల దగ్గర దౌర్జన్యంగా లాక్కుని ఇన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తూ ఉన్నది. మీ అంతట మీరుగా తిరిగిచ్చేస్తారా, లేదా చట్టం ఎలా పనిచేస్తుందో మీకు చేసి చూపించమంటారా? అలా చేయండి మేడం. నువ్వు ఆగవయ్యా నరసింహులు. ఏం చేయాలో మా ఎంఆర్ఓ గారికి బాగా తెలుసు. అట్టా కానిండమ్మా. ఇస్తే మీ పొలాలు ఇవ్వండి, మా వివం. మీ పేరేంటి? సామిరెడ్డి. రూల్స్ ప్రకారం వెళ్తే మీ మొత్తం పొలం పోతుంది. కూర్చోండి. సామిరెడ్డి కూర్చో. ఏమ్మా, సంతోషమేగా? మరీ నువ్వు అనుకున్నంత చెడ్డవాళ్ళేం కదమ్మా మనోళ్ళు. పదనాన్న. నమస్తే. పెద్ద ఆయన చెప్పాడు, అంతా మన మంచికే. పోను పోను నీకే అర్థం అవుతుంది. ఎన్నాళ్ళకి మీకు మంచి జరుగుతుంది. సెంట్రల్ కమిటీ నుంచి కొత్త ఆర్డినెన్స్ వచ్చాయి. దాంట్లో ముఖ్యమైనవి జరగబోయే మైనింగ్ ఆపాలి. రెండోది జెడ్పీటీసీ ఎలక్షన్స్ని బైకాట్ చేయాలి. దీనికి జనాల్ని సిద్ధంగా ఉంచాలి. లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం. ఏంట్రవి, శ్రీరామగిరిలో భూస్వాములందరూ దేవుళ్ళైపోయారంట, పేద ప్రజలకంతా వరాలిస్తున్నారంట. ఏంటి సంగతి? అవునన్నా, నేను కూడా ఆశ్చర్యపోయాను. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ తలుచుకుంటే ఒక ఊరు క్షణాల్లో ఎలా మారిపోద్దో నా కల్లారా చూశానన్నా. అది కాదన్నా, అంటే నా ఉద్దేశం వాళ్ళు ఏం చేసినా దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. శిరీష వాళ్ళ వర్గానికి చెందిన అమ్మాయి. ఆ అమ్మాయికి ఎంత పాపులారిటీ వస్తే వాళ్ళకంత మంచిది. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య ఈశ్వర్ రెడ్డి రాబోయే జెడ్పీటీసీ ఎలక్షన్స్లో
చైర్మన్గా పోటీ చేయబోతున్నాడు. ఈ అభిమానం మొత్తం వాళ్ళు ఓట్ బ్యాంక్గా మార్చుకోపోతున్నారు. అంటే అన్నా శిరీష అయినా ఎవరైనా ఒకే తాను ముక్కలే. అధికారమే వాళ్ళ అవసరం తీరుస్తుంది. వీళ్ళందరూ అధికారం కోసం ప్రయత్నం చేసేది వాళ్ళ ఉనికిని కాపాడుకోవటం కోసమే. రేపే నామినేషన్ వేస్తున్నారు. గారు మీ సపోర్ట్ మాకు కావాలి. స్వామి అయ్యా, మీ అన్నయ్య గారు ఎలక్షన్ నిలబడుతున్నారమ్మా. అవును. అయితే మా ఓట్లని మీ అన్నయ్య గారికేనమ్మా. వాళ్ళు ఏం చేసినా దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. అమ్మాయి గారు, సంజీవ్ రెడ్డి గారు వస్తున్నారంట. మధ్యాహ్నం భోజనానికి అన్నయ్య గారు ఇంటికి వచ్చి ఉన్నారమ్మా. అవునా? సరే సరే రవి, నువ్వు కూడా నాతో వచ్చి. అది రవి, ఇక్కడ నాకు ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు. నాకు తెలిసిన వాడివి నువ్వు ఒక్కడివే. ఐమ్ ఫీలింగ్ ఎలోన్. అందుకే, అర్థమైందా? సరే. బాగున్నావా? నమస్తే చెన్నారెడ్డి. నమస్తే. బాగున్నారా? బాగున్నారమ్మా? సుబ్బారెడ్డి, ఊళ్ళో మనోళ్ళంతా బాగున్నారు కదా? ఈశ్వరా అంతా బాగున్నారు బాబాయ్. సంతోషం. ఈసారి మళ్ళీ మనం ఏకగ్రీవం అవ్వాలి రెడ్డి. మనకు పోటీ లేదు, మనదే విజయం. సంతోషం. కూర్చోండి. మీరందరూ లోపలికి వెళ్ళి భోంచేయండి. అలాగే అన్న. ఆ రైతు కూలి సమస్యలు ఎంతవరకు వచ్చినాయి? మాట్లాడుతున్నాం బాబాయ్, దాని గురించి మీరేం వరి అవ్వట్లేదు. నమస్కారం. రండి రండి. ఎంఆర్ఓ శిరీషారెడ్డి గారు. శిరీష రెడ్డా? శిరీష అనే పిలవచ్చుగా. అమ్మమ్మ, పులికి పంజాలాగా, సింహానికి చూలాగా అది మన ఐడెంటిటీ. అది అట్లాగే ఉండాలి. సరే బాబాయ్, నేను ఫ్రెష్ అయ్యేస్తాను, మీరు కానివ్వండి. అయినా ఈ కాలం చదువుకున్న ఆడపిల్లలతో మాట్లాడటం చాలా కష్టం. చుట్టుపక్కల శిరీషకున్న ఇమేజ్ మనకి చాలా మంచి అయింది ఈశ్వరా. నేను అడగకముందే పార్టీ హైకమాండ్ సర్వే చేయించి నీకే ఫేవర్గా ఉండడం వల్ల టికెట్ ఇచ్చింది. అనేవాళ్ళు ఎక్కడ? బయటికి వెళ్ళారమ్మా. ఓ, బయటికి వెళ్ళారా? రవిని పిలు. అలాగే. మేడం. రవి రా రా కూర్చో. పర్లేదు మేడం. మేడం ఏంటి? శిరీషానే పిలవచ్చుగా. అది కాదండి, ఎవరైనా చూస్తే. కూర్చోవయ్యా. ఇది ఆఫీస్ కాదు రవి, మా ఇల్లు. వడ్డించు. సరే అమ్మా. రవి, అడవిలో నక్సల్స్ ఎక్కడుంటారో తెలుసా నీకు? ఏంటి శిరీష? అడవిలో నక్సల్స్ ఎక్కడుంటారో తెలుసా నీకు? ఎందుకు శిరీష గారు? తెలుసా తెలీదా? నాకెలా తెలుస్తుందండి? చూచాయిగా ఆయన తెలీదా? సరే, ఎక్కడుంటారో నాకు ఐడియా ఉంది. సాయంత్రం ఇద్దరం కలిసి వెళ్దాం. అది కాదండి. నువ్వు వస్తున్నావు అంతే. తిను. ఇది ఎక్కడ కూడా రా బాబు. సడన్ గా నక్సల్స్ అంటుంది, అడువంటుంది. కొంప తీసి నా మీద అనుమానం వచ్చిందే ఏంటి? రవి, ఇక్కడే ఆపొకసారి. ఎందుకు ఇప్పుడు ఈ టైంలో అడ్వెంచర్లు? ఇప్పుడు జరగరాంది ఏమైనా జరిగితే రేపు మీ అన్నయ్యకి తెలిస్తే బాగోదు. రవి, చుట్టూ చూడు. పైన వెన్నెల, పక్కనే అడవి. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అవునా? అవునా ఏంటి? అసలు ఎప్పుడు చూసినా ఎందుకలా డల్ గా ఉంటున్నావు? కాలేజీలో ఇలా ఉండేవాడివి కాదు కదా, ఏమైంది? అది ఒక్క నిమిషం. హలో మేడం, పేషెంట్ కి అర్జెంట్ గా ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి మేడం. రవి, అర్జెంట్ గా హాస్పిటల్కి పోని. ఏమైంది? పోనీ. రండి మేడం, ప్లీజ్ రండి. పోలీసులకి నక్సల్స్ కి కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో గూడెం కుర్రాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. తన బ్లడ్ మీ బ్లడ్ సేమ్. ఆ బ్లడ్ గ్రూప్ మా హాస్పిటల్లో లేదు. అందుకే మీకు కాల్ చేశాను. ఓ అవునా? అవును మేడం. పదండి డాక్టర్. థ్యాంక్ యూ మేడం.
థ్యాంక్ యూ మేడం. పర్లేదు డాక్టర్. ఇప్పుడు అతనికి ఎలా ఉంది? తను స్పృహలో లేడు మేడం. రవి, నీ దగ్గర మనీ ఉందా? ఉన్నాయి. ఇవ్వు. ఇది అతనికి అందించండి. జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మేడం. ఆనందమో ఆవేశమో నీ తోడు కోరింది నా ప్రాణము, నీ వలలో నీ వల్లనే పడిపోయా, నీ కోసమో నా కోసమో నే మారిపోయాను ఆశాంతము, నీ నీడగా మారింది నా సర్వము. ఆనందమో ఆవేశమో నీ తోడు కోరింది నా ప్రాణము, నీ వలలో నీ వల్లనే పడిపోయా, నీ కోసమో నా కోసమో నే మారిపోయాను ఆశాంతము, నీ నీడగా మారింది నా సర్వము. నీ తోడులోనే ఈ లోకమంతా బాగుందిలే, నా కళ్ళలోనే ఆ వెన్నెలంతా చేరిందిలే, నా భావనంతా శృతి వీణలాగా మోగిందిలే, నా ధ్యానమంతా నీ ధ్యాసలోనే దాగుందిలే. ఆనందమో ఆవేశమో నీ తోడు కోరింది నా ప్రాణము, నీ వలలో నీ వల్లనే పడిపోయా, నీ కోసమో నా కోసమో నే మారిపోయాను ఆశాంతము, నీ నీడగా మారింది నా సర్వము. రమణ రమణ And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.